శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం పనుల్లో ప్రమాదం జరిగింది. ఎడమ సొరంగం దగ్గర పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. 10 మంది కార్మికులకు గాయాలయ్యాయి. మరికొందరు టన్నెల్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు అధికారులు. దాదాపు 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మధ్య శ్రీశైలం ఎడమ సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర పైకప్పు కూలినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు టన్నెల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. విషయం తెలియగానే ఘటనా స్థలానికి బయలుదేరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరింత సమాచారం శేఖర్ నడి తెలుసుకుందాం. శేఖర్, ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది, మరి డీటెయిల్స్ ఏంటి? మౌనిత, శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ సొరంగ మార్గం పనులు సుదీర్ఘ కాలం తర్వాత, అంటే దాదాపు 17 సంవత్సరాలకు పైబడే ఈ పనులను ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తిగా కాలేదు. ఇంకా సొరంగ మార్గం పనులకు సంబంధించి నల్గొండ వైపు మొత్తం కూడా రాకుంటుంది. శ్రీశైలం వైపు మాత్రం కొంత మట్టితో పూడిక తీయాల్సి ఉంటుంది. ఈ పనులకు, సొరంగ మార్గ పనులకు జపాన్ నుంచి టెక్నాలజీకి సంబంధించిన వాటిని, మిషనరీని మాత్రమే వాడాలి. అయితే రాక్కు సంబంధించి చాలా స్ట్రాంగ్ ఉండడం, అదేవిధంగా మిషనరీ ఎప్పటికప్పుడు ఖరాబ్ కావడంతో ఇటు సైడ్ నల్గొండ సైడ్ మొత్తం కూడా పనులు ఆపేశారు. ప్రస్తుతం అయితే శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు ప్రారంభమైన కాడి నుంచి 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మొత్తం కూడా మట్టి ఉంటుంది. మట్టి చుట్టూ కూడా వాటర్ తో నిండి ఉండడంతో మొత్తం మట్టి వాటర్ ఫ్లోటింగ్ తోటి ఎప్పటికప్పుడు కూలిపోయే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు ఈ ఘటన కూడా చోటు చేసుకుందన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక వెంటనే అధికారులు ఈ టన్నెల్ కు సంబంధించి చిక్కుకున్న ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉదయం 8:30 సమయంలో జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక అధికార యంత్రాంగం కావచ్చు, వాళ్ళందరూ కూడా సహాయక చర్యల్లో మునిగి తేలారు. ఇక ప్రమాదానికి సంబంధించి ఎంతమంది ఉన్నారనేది ఒక షిఫ్ట్ వైజ్ గా వెళ్తూ ఉంటారు. 50 మంది 100 మంది ఇట్లా పనులు చేయడానికి వెళ్తూ ఉంటారు షిఫ్టుల వైజ్ గా. వెళ్లే వారికి సంబంధించి అందరికీ కూడా పూర్తి సమాచారం తీసుకోవడంతో పాటు అక్కడ పనిచేసే ఎప్పటికప్పుడు సూపర్వైజింగ్ కూడా ఉంటుంది. కానీ ఈ సొరంగ మార్గం పనులు ఈ రోజు మార్నింగే వెళ్ళిన టీం ఏవైతుందో ఆ టీంలో దాదాపు ఒక 3 మాత్రం గాయాలైన, ఆ 3 బయటికి తీసినట్టు తెలుస్తుంది. ఇంకా దాని కింద దాదాపు ఒక 50 మంది పనికైతే వెళ్ళారు. ఎంతమంది ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో మనకి ఇంకా సమాచారం లేదు. ఎవరికైతే అంటే ప్రాణాలకు ప్రమాదం లేదు, కానీ తీవ్ర గాయాలైనట్లు మాత్రం మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్ళందరినీ కూడా దోమలపెంట జెన్కో హాస్పిటల్ కు తీసుకెళ్లన్నారు. ఒకవేళ వాళ్ళకి కనుక కొంత సీరియస్ గా ఉంటే మాత్రం పక్కకే ఉన్న నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కు తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫాలో అప్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి బయలుదేరనున్నట్లు కూడా సమాచారం. అయితే అధికార యంత్రాంగం ఇప్పటి వరకు పూర్తి అప్డేట్ అయితే అంటే బయటికి తెలియడం లేదు. ఎందుకంటే ఆ సొరంగ మార్గం పనులకు సంబంధించి ఎవరు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించారు. కేవలం ఆ పని చేసే వాళ్ళు, సూపర్వైజింగ్ చేసే వాళ్ళు, అధికారులు మాత్రమే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆ పనులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటారు. ఇతర వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అవకాశం ఇవ్వరు. అయితే అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి సొరంగ మార్గం పనులు మొత్తం కూడా గృహాల నుంచి పనిచేస్తూ ఉంటారు. పైనుంచి మొత్తం కూడా కొంత నీళ్లతోటి ముద్దలాగా మారి ఉంటుంది. అది ఎప్పటికీ ఒకేసారి కుప్పగూలే అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు పనులు జరుగుతున్న ప్లేస్ ఉన్నదో ఆ ప్లేస్ లో మాత్రం రాక్కు సంబంధించి ఎక్కువ లేదు, మొత్తం కూడా మట్టితో ఉన్నది. దాన్ని మనం వీళ్ళంతా కూడా సొరంగ మార్గంగా తీర్చిదిద్దాలి. మిషనరీతో కావచ్చు, కార్మికులందరూ కూడా పనిచేస్తూ ఉండాలి. ఆ ఘటన చేస్తూ ఉండగానే ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో దాదాపు మనకున్న సమాచారం మేరకైతే 30 నుంచి 50 మంది సిబ్బంది అందులో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక 3 మాత్రం తీసారు. ఇంకొక కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉంది ఏంది అనేది రెస్క్యూ టీం అయితే ఇప్పటికైతే యాక్టివ్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా జెన్కోకు సంబంధించిన సిబ్బంది ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఘటనా స్థలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది. మంత్రి కావచ్చు, అదేవిధంగా స్థానిక అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రస్తుతం అక్కడికైతే బయలుదేరారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా మనకు తెలియాల్సి ఉంది. కార్మికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉన్నది, అదేవిధంగా వాళ్ళని ఏ హాస్పిటల్ తీసుకెళ్తారు అనేది మాత్రం అంటే దాని లోపల నుంచి అధికార యంత్రాంగం మొత్తం పనిలో నిమగ్నం అయ్యారు కాబట్టి పూర్తి సమాచారం ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఉన్నత స్థాయి అధికారులకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నత స్థాయి అధికారులు మాత్రం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. మౌనిత.